భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఎల్ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ 3న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిరుపతి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో వారు నిరసన చేపట్టారు. చలో ఢిల్లీ జయప్రదం చేయాలని ప్రధాని మోడీ అవలంబిస్తున్న ప్రజా యువజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మోడీ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 3న చలో పార్లమెంట్ ముట్టడికి డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఈరోజు నిరోధక యువకులకు పిలుపునిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గడిచిన 6-7 సంవత్సరాల కాలంలో సుమారు కరోనా మహమ్మారితోటి 3 కోట్ల ఉద్యోగాలు నిరోధక యువత కోల్పోయిన పరిస్థితి ఈ దేశవ్యాప్తంగా కనబడుతుంది. అలాగే ప్రైవేటీకరణ వల్ల ఈరోజు నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. అధికారంలో రాకముందు నేను ఛాయ్ వాలా అని చెప్పి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నేడు గడిచిన 6-7 సంవత్సరాల కాలంలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయని పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. రోజు రోజు చదువుకున్న శాతం పెరుగుతుంది కానీ ఉపాధి శాతం మాత్రం రోజుకు తగ్గుతున్న పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. నిజంగా ఎందుకంటే ఈరోజు మేము నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము, ప్రైవేట్ సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నామని మాయా మాటలు చేసి